శాంతి చర్చలకు పిలిచి శాంతిగా చేయొచ్చు కదా. ఇప్పుడు No, ఆపరేషన్ సింధూర్ అన్నప్పుడు ఇక్కడ అన్నప్పుడు మన ప్రజలు అని చెప్పేసి వేరే దేశంలో ఉన్న వాళ్ళని కూడా ఫ్లైట్లలో కోట్లు ఖర్చు పెట్టి తీసుకొస్తున్నారు. వీళ్ళు కూడా మన రాష్ట్ర ప్రజలే కదా, మన దేశ ప్రజలే కదా. వీళ్ళు కూడా వీళ్ళని ఇంత హింసాత్మకంగా చంపడానికి కారణం ఏంది? ఎందుకు చంపాల్సిన అవసరం ఉంది కేంద్ర ప్రభుత్వం? మేము ఒకటే చెప్తున్నాను, ఈ విషయం మీద నేను క్లియర్గా ఇప్పటి 10 సార్లు చెప్పాను. ఒకటి, ఆ బిడ్డలు ఎవరో కాదు, మా భారతీయులు. వాళ్ళకున్న ఆశయంతో వెళ్ళారు. ఆచరణే లోపం తప్ప ఆశయం తప్పు కాదు. ఆ ఆశయమే ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ప్రభుత్వం చేస్తుంది. ఏ ప్రభుత్వమైనా చేయాలి. పేదవాడికి ఏదైతే వసతులు కావచ్చు, కూడు గుడ్డ నీడ ఉపాధి ఇవన్నీ చేయాలి. అది ప్రజాస్వామ్యయుతంగా ఏదైతే రాజ్యాంగబద్ధంగా ఉన్నదో చేయాలి. ఆ వసతుల గురించి వాళ్ళు పోయినరు. కానీ ఇప్పుడు మేమంటున్నామంటే ప్రజాస్వామ్యయుతంగా రండి. ఇప్పుడు ఒక కేసు పెట్టుకుని మనం కోర్టుకు పోయినాం. ఇప్పుడు కోర్టుకు పోయినప్పుడు నీకు ఒక లాయర్ నాకు ఒక లాయర్ అంటే మనం వెర్షన్ చెప్పగలగాలి. కాదు గన్ను పట్టుకొని కోర్టులో కూర్చుంటే ఇక చెప్పు న్యాయం అంటే చెప్తూ ఆయుధాలు వదలండి అని చెప్పారు. ఫస్ట్ ఆయుధాలు వదలండి, మీరు సరెండర్ కండి, సమాజంలో కలిసిపోండి. ఇది ఒక్క రోజులు అయ్యేది కాదు. మీరు ఎప్పటి నుంచో సమాజంలో సుమారు 10,000 మంది లొంగిపోయారు. 10,000 మంది లొంగిపోయినా సరే నాయకులు అన్యాయం చేస్తున్నారు. నేను అదే చెప్తున్నాను. కొందరు మేము బట్టిన కుందేలకు 3 కాళ్ళు, మేము ఎప్పటికైనా సరే ఈ రాజ్యాన్ని సిద్ధిస్తాము అని వాళ్ళకు ఊహలు అంటే తప్ప ఒప్ప వాళ్ళు నిర్ణయించుకోవాలి. అది 70 సంవత్సరాలు. ఇప్పుడు కొందరు అంటే నాకు ఆ ఉద్యమం మీద బాగా అవగాహన ఉంది. మంచి ఒక డిఫరెంట్ పల్లెటూరులో ఐడియాలజీ కూడా నాకు నచ్చదు. ఆచరణ ఒకటే నచ్చదు నాకు. నేనేమంటానంటే దాంట్లో కూడా మేము చూసాం కదా చిన్నప్పుడు ఈ దొంగ మిలిటెంట్ సగం మంది ఉండేవాళ్ళు.